వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. చాలా రోజుల తర్వాత ఆరోగ్య సమస్య కుదుటపడ్డ తర్వాత మీ ముందుకు మళ్ళీ వచ్చాం. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, శశిధర్ రెడ్డి గారు, యూరాలజిస్ట్. తను నాకు కూడా స్వయంగా కిడ్నీ స్టోన్కి సంబంధించి బ్లాడర్లో రాయితే ఆపరేషన్ చేసి. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు తెలుసుకుంటాం. మనతో పాటు డాక్టర్ గారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎట్లున్నారు సార్? ఫైన్ అండి. 1 month తర్వాత మళ్ళీ మీకు కలుస్తున్నాను సర్జరీ తర్వాత. ఏంటి సార్, ఈ కిడ్నీ రాళ్ళకు సంబంధించిన ప్రధాన సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. అవునండి. ఏంటి దీనికి ప్రధాన కారణం ఏంటో సార్? అయితే దీనికి ముఖ్యమైన కారణాలు 4 ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనం తీసుకునే ఆహారంలో ఉప్పు పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉండడం, వాటర్ తక్కువగా తీసుకోవడం, ఎక్కువ క్లైమేటిక్ కండిషన్స్ అంటే వేడి ప్రదేశాల్లో కానీ ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా రాళ్ళు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి జన్యుపరంగా అంటే మదర్ కానీ ఫాదర్ కానీ మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంకోటి ప్రాసెస్డ్ ఫుడ్స్, చాలామంది కూల్ డ్రింక్స్ కానీ ప్రాసెస్డ్ మీట్ కానీ ఇవన్నీ తింటూ ఉంటారు. దానివల్ల ఛాన్స్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ అనేది చాలా వరకు పెరుగుతుంది. సో దాన్ని మ్యాక్సిమం మనం ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం మళ్ళీ రాకుండా చాలామంది అంటే మన చుట్టుపక్కల చాలామందిని చూస్తూ ఉంటాం. ఎవ్రీ 3rd and 4th పర్సన్కి స్టోన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. సో ఇవన్నీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలా బెటర్ సిచ్యువేషన్లో ఉండగలుగుతారు. అంటే మళ్ళీ రాకుండా ఏం లేదు, వాటర్ అనేది తగిన మోతాదులో తీసుకోవడం. ఎప్పుడైతే దాహం వేస్తుందో అప్పుడు అట్లీస్ట్ 3 నుంచి 4 లీటర్ల వాటర్ కంప్లీట్ ఒక డేకి పెట్టుకుంటే యూరిన్ అనేది ఎంత క్వాంటిటీలో పోతున్నాం, దాని కలర్ ఏంది అని ఎవ్రీ టైం అబ్జర్వ్ చేసుకోగలిగితే మనకి చిన్న సందేశాలు బాడీ చెప్తూ ఉంటుంది. దాన్ని మనం కేర్ఫుల్గా ఫాలో అయితే చాలా మటుకు దీన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనకి స్టోన్ వస్తే అది 10 yearsలో మళ్ళీ 50% ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి అంటే మాత్రం ఈ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు బెటర్ అవుతాయి. సో ముఖ్యంగా వేడి ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ రీజన్లో బొగ్గు గనులు ఈ రీజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే మనం వర్క్ వల్లను దేని వల్లనూ వాటర్ని అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాం. మనకుండే స్ట్రెస్ వల్లను మనకు అదే ఫోన్లో మనకు అందరికి ఫోన్లు ఉంటాయండి. ఫోన్లో ఏం లేదు, జస్ట్ ఎవ్రీ 2 అవర్స్కు 2.5 అవర్స్కు చిన్న అలారం పెట్టుకొని వాటర్ తాగడం అనేది ప్రాక్టీస్ చేసుకుంటే మనకి చాలా వరకు బాడీ అంతా హైడ్రేటెడ్ ఉంటుంది. డిహైడ్రేషన్ చాలా వరకు తగ్గుతుంది. మనకి మళ్ళీ కిడ్నీలు కూడా తగినంత హైడ్రేషన్ దొరికితే స్టోన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకుంటే బెటర్ పొజిషన్లో ఉంటాం. డాక్టర్ గారు చెప్పండి, మీరు అంటే ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారు, ఈ టచ్ హాస్పిటల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు, ప్రధానంగా మీకు ఎదురైన ఛాలెంజింగ్ కేసులు ఏమైనా ఇక్కడ వచ్చిందా, అసలు ఏంటి? అవునండి. అయితే నాది వచ్చేసి జగిత్యాలండి. నేను పుట్టిన ప్రదేశం వచ్చేసి ధర్మపురి, నాగారం అనే విలేజ్లో పుట్టాను. మా నాన్నగారు కృష్ణారెడ్డి గారు. సో నేను ఇప్పుడు అరుణ హాస్పిటల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నేను ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ చేశాను. నేను కంప్లీట్ చేసింది వచ్చేసి ఎస్ఆర్ఎం చెన్నైలో చేశాను. తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో మాకు వచ్చిన కేసెస్లో చాలా వరకు నేను తీసిన దాంట్లో 9 centimeter బ్లాడర్ స్టోన్ అండి. అది ఆల్మోస్ట్ పెద్దది, మొత్తం మూత్రం సంచిలో ఒక 2.5 kgs 3 kgs ఉన్న స్టోన్ని కంప్లీట్గా కోత పద్ధతిలో మొత్తం తీసి బయట పెట్టామండి. అది కూడా మంచిర్యాలలోనే రీసెంట్గా. వాళ్ళది ఇక్కడ బెల్లంపల్లి ఏరియా దగ్గర అనుకుంటాం. వాళ్ళు వచ్చి అది కంప్లీట్గా కోతపెట్టి కంప్లీట్ తీసేసి పేషెంట్ పెట్టాం. పేషెంట్ చాలా హ్యాపీగా చాలా మంచిగా కోలుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. ఇంకో కండిషన్ వచ్చేసి ముఖ్యంగా అది 60 mm స్టోన్ కిడ్నీలో ఉన్నది మాకు ఛాలెంజింగ్ కేసెస్ అండి. అది మెషిన్ పద్ధతిలో అంటే హోల్ పద్ధతిలో ఏదైతే చేస్తామో అది సింగిల్ సిట్టింగ్లో పాసిబిలిటీ ఉండదు. సో డబుల్ సిట్టింగ్స్ అంటే 2-3 సిట్టింగ్స్ అనేసరికి పేషెంట్ కూడా ఇబ్బంది. 2 సార్లు అనస్థీషియా ఇచ్చి ఆ టైంలో మొత్తం హోల్ చేయడం, బ్లీడింగ్ ఇవన్నీ రిస్క్లు అనేవి ఉంటాయి. సో అవన్నీ ఏజ్ పరంగా అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏంటంటే ఆ రిస్క్లు అనేవి కొంచెం పెరుగుతాయి.
సో అదే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత పెద్ద స్టోన్ ఉందండి, ఇదంతా కిడ్నీలో ఉంది. దీంతో పాటు ఇక్కడ లోపల ఉందండి, అంటే ఇది 60 mm, లోపలిది 20 mm, రెండు కలిపితే ఆల్మోస్ట్ 80 mm స్టోన్ కంప్లీట్ సింగిల్ సిట్టింగ్లో జస్ట్ ఒక హోల్ చేసేసి ఇదంతా క్లియర్ చేసి హ్యాపీగా ఉన్నామండి. పేషెంట్ కూడా మన పక్కనే ఉంది, మీరు చూడగలుగుతారు. సో ఆమెకి ఒకటే సిట్టింగ్, అంటే ఒకటేసారి మెషిన్ తోటి సింగిల్ హోల్ చేసేసి కంప్లీట్గా తీసేసాం. పేషెంట్కి వాళ్ళే స్టెంట్ రిమూవల్కి వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సార్ ఎప్పుడన్నా ఈ రిమూవల్ తర్వాత స్టంట్ రిమూవల్ కానీ ఆ స్టోన్ రిమూవల్ తర్వాత ఏదైనా మేజర్ ఇష్యూ తోటి మీ దగ్గరికి వచ్చి ఆ ఇబ్బంది పడ్డ పేషెంట్ అవునండి, అయితే ఈ కండిషన్స్లో ఉన్నాయండి. బయట ఎక్కడో సర్జరీ అట్లా చేసుకొని బ్లీడింగ్ రిస్క్ తోటి మన దగ్గరకు వచ్చారు. చాలా మట్టుకు ఏంటంటే యూరిన్లో బ్లడ్ పోవడం, యూరిన్ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం, ఆ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్కి చిన్నగా హోల్ పడడం, అక్కడ నుంచి లీకేజ్ రావడం, మళ్ళీ అక్కడ యూరిన్ అంతా కంప్లీట్గా కలెక్ట్ అయ్యి కిడ్నీని దెబ్బతీసే స్టేజ్లో వచ్చాం. అట్లా మేము 4 to 5 కేసెస్ చేసామండి. నాకు గుర్తున్న కేసెస్లో ఒక మేజర్ కేసు ఏంటంటే, నేను వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. వైజాగ్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి కంప్లీట్ యూరేటర్ అంటారు, అంటే ఈ పైప్ భాగం ఉంటుంది కదా కిడ్నీలో, ఇదంతా ఎవాల్స్ అయిపోయింది. సో దాన్నంతా ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా దగ్గర తీసుకొచ్చి కుట్టే ఛాన్స్ చాలా మినిమం. ఇప్పుడు మనం ఆ కిడ్నీని సేవ్ చేయాలి. సో మేము ఏం చేసామంటే పేగును ఒక పార్ట్ తీసేసి అక్కడ నుంచి కంప్లీట్గా ఒక ట్యూబ్ లాగా తయారు చేసి ఆ కిడ్నీని సేవ్ చేయగలిగాం. ఇంకొక కేసు అండి, సేమ్ ఇట్లనే, ఆమెకి ఆల్మోస్ట్ 27 years, ఫీమేల్. ఆమెకి బై బర్త్ నుంచి వెళ్ళి డిఫెక్ట్ ఉంది. ఏంటంటే యూరిన్ అనేది ఆమెకి పైప్ నార్మల్గా మూత్రం సెన్స్లో రావాలి, అది రాకుండా కంప్లీట్ కిందకు వస్తుంది. ఆమెకి యూరిన్ అనేది పుట్టుకతోటి నుంచి కంప్లీట్ లీక్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని సెట్ చేసాం. ఎలా అంటే మొత్తం కంప్లీట్ ఎక్కడైతే కనెక్షన్ ఏర్పడిందో దాన్ని అంతా కట్ చేసేసి పైకి నార్మల్ పొజిషన్లో పెట్టేసి చేసాం. ఆమె షీఈస్ ఫ్రమ్ ఒరిస్సా బార్డర్, ఆల్మోస్ట్ సాలూరు ఆ ఏరియా బార్డర్లో ఉండే. వాళ్ళకి పాపం బేసిక్ వస్తువులు కూడా ఏం లేకుండే. ఆ గ్రాటిట్యూడ్లో వాళ్ళకి దొరికే పనులు ఉంటాయి కదండి, అంత టేస్టీ పనులు నేను ఎప్పుడు తినలేదు. వాళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చారు, వాళ్ళ గ్రాటిట్యూడ్ అని. అంటే ఫర్ 27 years షీ సఫర్డ్ ఎ లాట్. సింగిల్ సర్జరీ తోటి ఆమెకు సెట్ అయ్యి హ్యాపీగా వెళ్ళిపోయాను. అట్లాంటి కేసెస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రొఫెషన్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, మనకు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే అడగబోతున్నా, బాడీలో హార్ట్, దాని తర్వాత లివర్, ఆ తర్వాత కిడ్నీలు సున్నితమైనవి. అటువంటి యూరాలజీ సిస్టంలో మీరు చాలా జాగ్రత్తగా ఇటువంటి ఏదైనా రిఫ్లెక్ట్ అయిన గొడవలైన సన్నివేశాలు ఏదైనా ఉన్నాయా? అంటే మన దాంట్లో ఏంటంటే మనదంతా అడ్వాన్స్డ్ సర్జరీసే ఉంటాయండి. సో మేమేమిందంటే ప్రియర్ ఆపరేషన్ ముందే తగినన్ని మ్యాక్సిమం 99% తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. తగినన్ని జాగ్రత్తలు ఏంటంటే ఆ 1% ఎర్రర్ కూడా ఇప్పుడు నాకు వేరేలాగా కాదు కదా, కంప్లీట్గా మనకి ఏ చిన్నది ఇష్యూ వచ్చినా కానీ పేషెంట్ సఫర్ అవ్వకూడదు. ఆ ఇంటెన్షన్ తోటి ప్రియర్ అంటే ఆపరేషన్ చేసే ముందే అన్నీ ప్రాపర్గా మాకు వర్కప్ టీం ఉంటుంది. ఆ వర్కప్ టీం ప్రాపర్గా వర్కప్ చేసేసి ఏ చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా వదలకుండా ప్రాపర్గా చెప్తారు. మనకి ఏదున్నా ముందే పేషెంట్కి కౌన్సిల్ చేసి చెప్తారు. నేనే ప్రత్యక్ష ఆపరేషన్ థియేటర్లో ఒక చిన్న ఏదో వస్తువు పడి ఉంది, మీరు సీరియస్గా అరిసిండ్రు, ఈ థియేటర్ ఎట్లా ఉంచుతారు, దీన్ని జాగ్రత్త భద్రపరచాలి, ఇది సిస్టమ్ ప్రకారం ఉండాలని ఆ అబ్బాయికి చెప్పంగా నేను అనస్థీసియా ఇచ్చినప్పుడు నేను విన్నాను. అంటే అంత కేర్గా తీసుకుంటున్నారు. ఏంటి సార్ అంటే ఈ ఛాలెంజింగ్ డాక్టర్ వృత్తిలో మీ మనసుకు సంతోషాన్ని కల్పించిన ఘటన ఏదైనా చెప్తారా? దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా కేసెస్ ఉన్నాయండి. దాంట్లో మేజర్గా అంటే ఒక కేసు అండి, హ్యాండిల్ చేసే విధానం అది చాలా బాగా నచ్చింది. ఒక కేసు ఏంటంటే కంప్లీట్ వాళ్ళు ఒక కిడ్నీ ఎండ్ స్టేజ్లో, అంటే ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యే స్టేజ్లో ఉంది, ఓన్లీ 25% ఫంక్షనింగే ఉంది. ఎక్కడ పోయినా వాళ్ళకి ఆ కిడ్నీ తీసేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదని వచ్చారు. వాళ్ళు జన్నారం సైడ్లో ఇక్కడ ఉంటారు. వాళ్ళు అన్నీ తిరిగేసి నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ ట్రై చేసి అన్ని ఆప్షన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ కిడ్నీని సేవ్ చేయడం జరిగింది. దానికి 2 sittings పట్టింది. బట్ వాళ్ళ ఆనందం ఏంటంటే ఆమె జస్ట్ 27 years old ఫీమేల్, ఆమె కూడా సేమ్ జన్నారం వాళ్ళది. సో ఆ కిడ్నీ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. దాన్ని మనం సేవ్ చేసి ఇప్పుడు ఆమె
2 కిడ్నీలతోటి హ్యాపీగా ఉంటుంది. మొన్ననే వాళ్ళ మదర్ కూడా సర్జరీ చేస్తుండే అండి, సేమ్ స్టోన్స్ ప్రాబ్లమ్ తోటి. టచ్ హాస్పిటల్లో ఏ టైం నుంచి ఏ టైం తమరు అవైలబుల్ ఉంటారు? డాక్టర్గా మీరు ఈ ప్రాంత ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? సో నేను టచ్ హాస్పిటల్లో ఎవ్రీ వెనస్డే అండ్ సండే అవైలబుల్ ఉంటానండి. సో మ్యాక్సిమం టైమ్స్ పేషెంట్కి ఏదైనా కానీ మనకు టీం ఉంటుంది, ఆ టీంకి ప్రాపర్ ఫాలోఅప్ అండ్ వర్కప్ కంపల్సరీ యాజ్ పర్ షెడ్యూల్ ఇవ్వాలి. మేము చిన్న డీవియేషన్ కూడా ఏది యాక్సెప్ట్ చేయము. ఇంకోటి ఏంటంటే టచ్ హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, ఇక్కడ ఉండే స్టాఫ్ కానివ్వండి, అన్నీ ప్రాపర్ ఒక సిస్టమ్ వైజ్ తీసుకెళ్తూ ఉంటారు. అండ్ మోరోవర్ ఇక్కడ కేర్ అనేది మ్యాక్సిమం మనం పేషెంట్కి అనేది బెనిఫిట్ చేయడానికే మ్యాక్సిమం వరకు చూస్తూ ఉంటాం. డాక్టర్లు అంటేనే కమర్షియల్ అని ఒక ప్రచారం నడుస్తుంది, కార్పొరేట్ వైద్యం వచ్చేసిందని ఒక ప్రచారం జోరని. ఏం చెప్తారు సార్ ఈ ప్రాంత ప్రజలకు మీరు? దానికి నాకంటే మీరే లైవ్ ఎగ్జాంపుల్లో ఉన్నారు. సో ఇప్పుడు మనకి చాలా వరకు చాలా యూరాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ సర్జరీస్ అనేవి చాలా వరకు ఆరోగ్యశ్రీలో అయిపోతాయి. సో మనకుండే ఇప్పుడు సర్జరీస్ ఏవైనా స్టోన్ డిసీజ్ కానివ్వండి, ఇదే కార్పొరేట్ వైద్యం అయితే లక్షల్లో అయ్యేది, ఇక్కడికి వచ్చినాక ఫ్రీ హ్యాపీగా చేసుకొని లైవ్గా వెళ్తున్నారు. మీరే ఎగ్జాంపుల్, ఇక్కడున్న అవ్వ ఎగ్జాంపుల్. సో వీళ్ళని అడిగినా చెప్తారండి. నా చేతిలో ఆల్మోస్ట్ మేము ఒక 2000 సర్జరీస్ వరకు చేస్తుంటాం. ఆ 2000 సర్జరీస్లో అన్ని హ్యాపీ కేసెస్. ఒక 2-3 కాంప్లికేషన్స్ ఏ సర్జన్స్ కన్నా ఉంటాయి, మినిమల్ కాంప్లికేషన్స్ తోటి హ్యాపీగా హెల్ప్ డాక్టర్గా ఈ ప్రాంత ప్రజలకు ఎట్ ద సేమ్ టైం గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఆనుకుని ఉంటాయి, కొమరంభీం, ఆసిఫాబాద్, ఇటు కోటిపల్లి, ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు సార్? అయితే మన ఏరియాలో ఏంటంటే చాలా వరకు వేడి అనేది ఎక్కువ ఉంటుందండి. సో వాళ్ళకు ఇచ్చే ముఖ్య సందేశం ఏంటి అంటే ప్రాపర్ హైడ్రేషన్ ఒకటి కంపల్సరీ. అంటే వాటర్ ఇంటేక్ మ్యాక్సిమం మీకు ఎన్ని పనులున్నా ఏదున్నా మీ ఫోన్ అయితే మీతోటే ఉంటుంది కదా, ఆ ఫోన్ ఓపెన్ చేసి జస్ట్ ఒక అలారం పెట్టుకొని ఒక 1 అవర్కు 1.5 అవర్కు కొన్ని వాటర్ తాగండి. ఒక చిన్న గ్లాస్ తాగడం మనకి ఇబ్బంది ఉండదు. దాంతో ఏంటంటే మనకు బాడీ అనేది ప్రాపర్ హైడ్రేషన్లోకి వెళ్తుంది. సో కిడ్నీలో స్టోన్స్ కానీ, గుండెకి కానీ, మిగతా లివర్కి కానీ ఇవన్నీ మంచిగా పనిచేస్తాయి. అండ్ మోర్ ఓవర్ స్కిన్, ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా స్కిన్ అనేది మంచిగా గ్లో అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం చిన్న వాటర్, మనకి దేవుడు ఇచ్చిన వాటర్ ప్రాపర్గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ మీట్ కానీ అట్లాంటివి చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎక్కువ ప్రాసెస్డ్ మీట్ అవన్నీ కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి. సో ఉప్పు పదార్థాలు అంటే మన చిప్స్లో కానీ దీంట్లో ఉప్పు, కారం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. మనకి ఇక్కడ ముఖ్యంగా దొరికే పండ్లు చాలా ఉంటాయి. దాంట్లో వాటర్ మిలన్ ఒకటి, కర్బూజా, అది చాలా వరకు తింటే ఏంటంటే మనకి దాంట్లో వాటర్ కంటెంట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో మనం తీసుకున్నప్పుడు ఆ కర్బూజా లిటరల్లీ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ హెల్ప్ చేస్తాయి. సో హైడ్రేషన్లో వాటర్ మిలన్ ఫ్రూట్ అనేది చాలా వరకు మంచిది, చాలా వరకు తినొచ్చు. ఇది బెటర్ కండిషన్లో ఉంటుంది. సో బెటర్ వాటర్ మంచిగా తాగండి, ఉప్పు తగ్గించి తినండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినకండి అంతే. మనతో పాటు రాధమ్మ కూడా ఉంది. యాక్చువల్లీ రాధమ్మకు సర్జరీ ఇవన్నీ ఉంటాయి, నా తర్వాత రాధమ్మకు జరిగింది. ఒకసారి రాధమ్మతో కూడా మాట్లాడిద్దాం. రాధమ్మ ఏం చెప్తారు? అమ్మ ఏం చెప్తావు? ఏం పేరు నీ పేరు? రాధమ్మ. ఎప్పుడు ఆపరేషన్ అయిందమ్మా ఏమన్నా తెలుసా? తెలుసు, నెల దాటింది. ఏందమ్మా ఏం చెప్తావు డాక్టర్ గురించి? కానీ ఎందుకు మీకు ఈ 2 రోజుల నుంచి సఫర్ అవుతున్నారు? ఎప్పటి నుంచో ఉంటుంది కానీ నేను నొప్పి కావచ్చునని నొప్పి గోలు వేసుకొని తగ్గించుకుంటాను. మా పిల్లలంతా మంచిరాలనే కానీ నేను కొండపేట నుండి రాలేకపోయినా. ఒకసారి వీళ్ళ ఇంటికి కాశీకి పోతామని అయితే పోయి వచ్చినాక బాగా నొప్పి లేచింది. లేస్తే నేను ఏకైకన ఇళ్ళకే తీసుకొని వచ్చిండు. తీసుకొని వస్తే రాళ్ళు అన్నారు, ఎచ్చర్ తీసినాం, కానింగ్ తీసినాం. ఆ కానింగ్ మా తమ్ముని బిడ్డ కూడా డాక్టరే, దానికి పెట్టినాం. రాయి పెద్దగా ఉన్నది. ఎంత ఉన్నదని అన్నారమ్మా? ఎంత ఉన్నది అన్నది వాళ్ళు ఎంత ఉన్నది అన్నారు. కిడ్నీ పట్టుకొని ఉన్నది పెద్ద రాయి, అది అది నీ అదృష్టం అన్నారు. 7 పెద్దది అన్నారు. చేసే డాక్టర్ కూడా భయపడతారు అన్నారు. ఏందమ్మా మరి ఏమన్నా మీరు డాక్టర్ని కలిసిండ్రు, మీ ప్రాసెస్ చేసి ఉంటారు, డాక్టర్ని కలిసిన తర్వాత సర్జరీ చేయంగా ఎట్లుండే మీ పరిస్థితి?
ఇక అది ఇక మత్తు ఇచ్చింది కానీ ఇక వాళ్ళు ఎట్లా చేసింది వాళ్ళకి ఎరక నాకు ఎరక ఇక దేవునికి ఎరక ఇక నాకు పెయ్యంత మత్తే కదా ఇక. బాగా అవస్తుండేనా? ఇక అవస్థ అనేది కూడా నాకు తెలియలే. చేసినాక అవస్థ ఉంటుంది అన్నారు, చేసినాక కూడా నాకు అవస్థ లేదు. టచ్ హాస్పిటల్ మంచిది కాదని ప్రచారం ఉంది బయట, ఇక్కడ ఎట్లుంది ఈయనైతే మంచిగానే ఉన్నది, నా వరకు అయితే మంచిగా జరిగింది. ఏంటి మరి ఏమన్నా డబ్బులు గిబ్బులు బాగా ఎక్కువైనాయా? ఏ మందులకు కావా, ఇక మందులకే. ఇప్పుడు ఎట్లుంది రాదమ్మా మరి? మంచిగానే ఉన్నా ఇదేదో తంతున్నదట తీయాలని నా కొడుకులను రోజు లొల్లి పెడతాను. ఇక డాక్టర్ అత్తలేడటనే, అమ్మ డాక్టర్ అత్తలేడటనే అంటే డాక్టర్ వచ్చినాడు ఫోన్ చేస్తామని ఇల్లు ఉన్నోళ్ళు అన్నారు. అది చేసిన తర్వాత 1 month ఖచ్చితంగా ఉంచుకోవాలి. నెల కూడా బాగుతున్నాయి కదా దానికి, అందుకోసం నెల రోజుల తర్వాతనే తీస్తారు. అందుకనే ఇంట్లో నీకు డాక్టర్ వస్తలేడు. అత్త చెప్తామమ్మా అత్త చెప్తామా అన్నారు. ఇక వచ్చినాక చెప్పిన మొదలు వచ్చినాం, ఇక మంచిగానే ఉన్నా. డాక్టర్ సాబ్ గురించి ఏమైనా చెప్తావా? చెప్తా, డాక్టర్ మంచోడు అని చెప్తా. హాస్పిటల్ డాక్టర్ నాకైతే పెద్ద కొడుకు అని చెప్తా. ఇది పరిస్థితి. అంటే రొటీన్ గా హాస్పిటల్లో జరుగుతున్న యథార్థాలు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేంత వరకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ రకరకాల ఇబ్బందులు కొన్ని ఘటనలు కూడా గతంలో చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఇక్కడ చాలా క్లియర్ గా ఒక స్పష్టమైన అంశం డాక్టర్ శశిధర్ రెడ్డి గారు చెప్తున్న అంశం ప్రకారం వాటర్ క్వాంటిటీ చాలా ముఖ్యం. ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి. అయితే అలారం లాంటివి పెట్టుకొని మనం తాగే క్వాంటిటీ, అంటే మనం ఆక్సిజన్ మన బాడీ దొరుకుతుంది, ఈజీగా తీసుకోగలుగుతున్నాం, కానీ దానికి సరిపడా వాటర్ కూడా, కిడ్నీకి సరిపడా వాటర్ కూడా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత వంశపారంపర్యం కూడా వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెగ్యులర్గా టచ్ హాస్పిటల్ మంచిర్యాలలో డాక్టర్ శశిధర్ రెడ్డి గారు అందుబాటులో ఉంటామని చెప్తున్నారు. ఈ వీక్లీ 2 days అందుబాటులో ఉంటాం. ఒక సిస్టమ్ ప్రకారం ప్రొసీజర్ కొనసాగుతుందని చెప్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ అందరు స్పెషలిస్టులు కూడా ఆ కార్డియాక్ నుంచి మొదలుకొని యూరాలజిస్టుల వరకు ప్రతి వైద్యులు ఉంటారని చెప్తున్నారు. అందరితో కూడా హెల్త్ బులెటిన్లో ప్రతి అంశం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఓటు